ఎవ్రీవన్ తెలంగాణలోని తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ అనేది హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉంది. సో దాంట్లోనే ఎవ్రీ ఇయర్ ఒక 100 మెంబర్స్కి సివిల్ సర్వీసెస్ ఫుల్ టైమ్ కోర్స్ అనేది కోచింగ్ ఇస్తున్నారు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ప్రజెంట్ రిలీజ్ అయింది. సో దానికి కంప్లీట్ వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ కేసు మీకు ఆన్లైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కింద నాకు కామెంట్ చేసేసి మీ ఫోన్ నెంబర్, మీ డీటెయిల్ ఈమెయిల్ పంపించండి. రిమైనింగ్ నేను కాంటాక్ట్ అవుతాను. సో అప్లికేషన్ ఫీ అవి తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టడీ సర్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టడీ సర్కిల్ వచ్చేసి బంజారా హిల్స్‌లోనే ఉంటుంది. సో 100 సీట్స్ ఉంటాయి. ఇది గర్ల్స్‌కి సంబంధించిన బిల్డింగ్ ఒకటి సెపరేట్ హాస్టల్ ఉంటుంది. జెంట్స్‌కి సంబంధించిన బిల్డింగ్ ఒకటి సెపరేట్ హాస్టల్ ఉంటుంది. అంతే కంప్యూటర్ ల్యాబ్ ఉంది. అండ్ అంతేకాకుండా మనకి స్టడీ హాల్ ఉంది. మంచిగా లైబ్రరీ ఉంటుంది. అన్ని మంచి ఫెసిలిటీస్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫుడ్, అకామిడేషన్ దాంట్లో ఎలాంటి డోకా లేకుండా మీకు ఏమీ డౌట్ ఉండదు. అంతా ఫ్రీగా ఉంటుంది. సో కమింగ్ టు ది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ వస్తుంది. దీంట్లో ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు సెలెక్ట్ కాకపోయినా ఒక 2-3 ఇయర్స్‌కి కంటిన్యూస్‌గా ఎవరైతే ఫుల్ టైమ్ ఒక కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తారో ఈ సర్వీసెస్ కోసం వాళ్ళైతే సెలెక్ట్ అవుతూనే ఉన్నారు. సో కమింగ్ టు నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఈ ఇయర్ సో మీకు ఫుల్ నోటిఫికేషన్ చూస్తే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసినట్టే కండక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో కంప్లీట్‌గా మీరు తెలుసుకోకుండా వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు తర్వాత డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారు. సో కేవీఆర్ పార్క్ దగ్గర బంజారా హిల్స్ ఉంటుంది. ఇది లొకేషన్. నోటిఫికేషన్ ఎస్సీ స్టడీ సర్కిల్ అంటారు. బట్ ఎస్సీస్‌కి కాదు, రిమైనింగ్ కేటగిరీస్ కూడా దీంట్లోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కి రెండింటికి కంబైన్డ్ గా కోచింగ్ ఇస్తారు. ఇది 2025 బ్యాచ్ అనమాట. 2025 బ్యాచ్. సో ఎస్సీస్‌కి ఉంటుంది, ఎస్టీకి ఉంటుంది, బీసీకి ఉంటుంది. దీంట్లో బీసీలో మైనారిటీ వాళ్ళకి కూడా ఉంటుంది. అంతేకాకుండా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. దీంట్లో ఒక్కొక్కరికి ఒక సర్టెన్ పర్సెంటేజ్ అని ఉంటుంది. సో మొత్తం టోటల్‌గా 10 మంత్స్ కోర్స్ ఇస్తారు. 10 మంత్స్ కోర్స్‌లోని ఆగస్టు స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025 ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయేదాకా ఉంటుంది. అది మే 2025లో అయిపోతుంది. సో ప్రిలిమ్స్ అయిపోగానే మనం ఎటోలో అటు వెకేట్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్‌కి ఒకవేళ ఎలిజిబుల్ అవుతే మిమ్మల్ని మళ్ళీ తర్వాత వాళ్ళు ప్రమోట్ చేసేసి మళ్ళీ కోచింగ్ ఇస్తారు. సో దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసి కంపల్సరీ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. సో కంప్లీటెడ్ అయితే మాత్రమే మనం ఈ సివిల్ సర్వీసెస్‌కి ఎలిజిబుల్ అవుతాం కాబట్టి ఎనీ డిగ్రీ అది డిస్టెన్స్ చేశారా, రెగ్యులర్ చేశారా, బీటెక్ చేశారా, ఎంఎస్సీ చేశారా, నెక్స్ట్ బీఎస్సీ చేశారా, బీఏ చేశారా, ఆర్ట్స్ చేశారా, సైన్స్ చేశారా, సో ఇలాంటి ఏ డౌట్స్ వద్దు. ఎనీ ఆఫ్ ది డిగ్రీ ఎలిజిబుల్ అనమాట దీనికి. సో నెక్స్ట్ ఎస్టీస్ ఇక్కడ చెప్పినట్టు ఈ కేటగిరీస్ కానీ ఎలిజిబుల్ ఉంది. యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs బిలో ఉండాలి. సో ఏ కేటగిరీ అయినా. సో పేరెంట్, గార్డియన్, ఫ్యామిలీ ఫినాన్షియల్ ఇన్కమ్ వచ్చేసి నాట్ మోర్ దాన్ 3 lakhs 3 లక్షల కంటే తక్కువ ఉండాలి. అండ్ దీంట్లో ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రెసిడెన్షియల్ కోర్సు ఫుల్ టైంలో చదివిస్తే మాత్రం చదువుతున్నా కానీ వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. అంతేకాకుండా ఎంప్లాయీస్ ఎవరైనా ఎంప్లాయిడ్ పర్సన్ ఉన్నారనుకో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇంకా ఎనీ అదర్ కోర్సెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో తీసుకుంటూ మళ్ళీ నేను కంటిన్యూ చేస్తా అంటే దీన్ని యాక్సెప్ట్ చేయరనమాట. అండ్ నెక్స్ట్ ఈ అవైల్డ్ కోచింగ్ వచ్చేసి కంప్లీట్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఎక్కడ మనకి వేరే చోట దొరకదు. అంతేకాకుండా ఈ సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన విషయంలోని ఎవరైనా గవర్నమెంట్ స్పాన్సర్డ్ కోర్సెస్ ఎక్కడైనా తీసుకుంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. అండ్ కమింగ్ టు ఈ ఎలిజిబుల్ వచ్చేసి నామ్స్ వచ్చేసి మనకి ఈ ఎట్లయితే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ఎలా ఎలిజిబిలిటీ ఉంటుందో అలానే తీసుకుంటారు. అండ్ కమింగ్ టు మొత్తం ఇదివరకు ఎవరైనా అప్లై చేస్తుంటే మాత్రం వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. సో అప్లికేషన్ వచ్చేసి 17 నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 10 వరకు కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ వచ్చేసి మనకి 17వ తారీఖు జూన్ నుంచి 10వ తారీఖు జూలై వరకు స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. సో మనకి ఆన్లైన్ చేసుకోవడానికి వచ్చేసి వెబ్సైట్ tsstudycircle.co.in అనే వెబ్సైట్కి వెళ్ళేస్తే అక్కడ మనకి కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ సీసాట్ అని ఇక్కడ ఒకటి వస్తుంది. దాని కింద అప్లై ఆన్లైన్ వెళ్ళేసి అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు డేటా అడుగుతుంది. అది కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు చూడొచ్చు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 21/7 అంటే జూలై 21న 10:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. సో కంప్లీట్గా ఈ ఎగ్జామ్ వచ్చేసి మెరిట్ బేస్డే ఉంటుంది. సో ఈ మెరిట్ బేస్డ్ ఎలా ఉంటుందని కింద చూద్దాం. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సివిల్ సర్వీస్లో ఉన్నట్టే ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేస్తారు. తెలుగు మీడియం ఉన్నదా లేదంటే తెలుగు మీడియం ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి సివిల్ సర్వీస్లో 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జిఎస్ అంటారు, ఇంకోటి సీసాట్ అంటారు. సో జిఎస్కి సీసాట్ కలిపి అక్కడ వేరు మార్క్స్ ఉంటాయి. ఇక్కడ జిఎస్లో 100 క్వశ్చన్స్ ఇస్తారు, 2 మార్క్స్ ఉంటాయి ఒక్కో క్వశ్చన్కి. అండ్ సీసాట్లో వచ్చేసి ఓన్లీ 40 క్వశ్చన్స్ ఇస్తారు. సివిల్ సర్వీస్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కడ 40 అక్కడ 80 ఏంటంటే అది వాళ్ళ ఇష్టం కాబట్టి మనం అడగ క్వశ్చన్ చేయవసరం లేదు. సో ఇక్కడ పార్ట్ ఏలో 2 మార్క్స్ పాజిటివ్ ఉంటే పార్ట్ బి వచ్చేసి 2.5 మార్క్స్. సో పేపర్ 1లో ఎంత క్వాలిఫై, పేపర్ 2 ఎంత క్వాలిఫై అనేది మనకి తెలుసుకోవాలంటే కింద పోవాలి. సో ప్రజెంట్ ఏంటంటే రాంగ్ ఆన్సర్స్ ఏదైనా 1 కానీ 2 కానీ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ పేపర్ ఏ బి అంటాం 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది పేపర్ ఏ అండ్ బిలో.
సో మార్క్స్ డిఫరెన్స్ ఉంటాయి. 2.5 మార్క్స్ ఉంటే 40 క్వశ్చన్స్‌కి 100 మార్క్స్ వస్తాయి. అండ్ 2 మార్క్స్ ఫర్ 100 క్వశ్చన్స్ అంటే 200 మార్క్స్. మొత్తం 300 మార్క్స్‌కి పేపర్ ఉంటుంది. సో 300 మార్క్స్‌కి మన పేపర్ ఉంటే 300 మార్క్స్‌లో మెరిట్ రావాలి. సిలబస్ వచ్చేసి పేపర్ ఇయర్ జిఎస్ జనరల్ స్టడీస్ వచ్చేసి పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చరల్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఉంటుంది. కంప్లీట్‌గా వచ్చేసి మన స్టాటిక్ సిలబస్ వచ్చేసి ఎన్సీఆర్టీస్ 6th నుంచి 12th వాటికి ఉంటుంది. అంటే బేసిక్ ఎన్సీఆర్టీస్ నుంచి తీసుకుంటుంది సబ్జెక్ట్ అనేది. అండ్ కరెంట్ అఫైర్స్ కొన్ని డైనమిక్ క్వశ్చన్స్ అని కరెంట్ అఫైర్స్‌తో ఇంక్లూడ్ చేసి వస్తాయి కాబట్టి అప్డేట్ చేసి కంపల్సరీ చూసుకోవాలి. పేపర్ 2 సీసాట్‌లో ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్‌గా సీసాట్‌లో మన సివిల్ సర్వీస్‌లో ఎలా క్వాలిఫై చేస్తారో క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుందో సీసాట్‌లోని అదే ప్రిలిమినరీలోని పేపర్ జనరల్ స్టడీస్ అన్న మెరిట్, పేపర్ 2 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ అనేది. ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచరే సీసాట్ అనేది. ఎవరైతే పేపర్ బిలో 33 మార్క్స్ వస్తాయో వాళ్ళే పేపర్ 1లో మెరిట్ లిస్ట్‌కి ఎలిజిబుల్ అనమాట. సో కంప్లీట్‌గా పేపర్ 2 33 మార్క్స్ ఎవరికైనా రావాల్సిందే. పేపర్ ఏ వచ్చేసి ఇంకా టోటల్‌గా బేస్డ్ ఆన్ ది స్కోర్ అనమాట. ఎగ్జామ్ వచ్చేసి చెప్పాగా 21 జూలై 2024లోని హైదరాబాదు, వరంగల్, నిజామాబాద్ సెంటర్స్‌లో ఉంటుంది. సో సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అనేది చూస్తే సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ 75% సీట్స్ అనేవి ఎస్సీస్‌కి రిజర్వేషన్ ఉంటుంది. అండ్ 10% ఎస్టీస్‌కి ఉంటుంది. 15% బీసీస్‌కి ఉంటుంది. రిమైనింగ్ ఏ స్టడీ సర్కిల్ చూసుకున్నా కూడా ఇలానే రివర్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఎస్టీ స్టడీ సర్కిల్‌కి వెళ్తే వాళ్ళకి 75% ఉంటుంది. వీళ్ళకి 10% ఉంటుంది. వీళ్ళకి 15% ఉంటుంది. అట్లా డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. ప్రతి స్టడీ సర్కిల్ అనేది ఏ స్టడీ సర్కిల్ ఎక్కువ తీసుకుంటే ఆ స్టడీ సర్కిల్ వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఎంటైర్లీ ఎవరైనా ఏ కేటగిరీ అయినా 33% మాత్రం ఉమెన్స్‌కి రిజర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏ కేటగిరీ నుంచి అయినా ఎస్సీస్ నుంచి అయినా, ఎస్టీస్ నుంచి అయినా ప్రతి సీట్లలో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. అండ్ పీడబ్ల్యూ ఎవరైతే పర్సన్స్ విత్ డిజేబిలిటీ హ్యాండిక్యాప్డ్స్‌కి 5% రిజర్వేషన్ ఉంటుంది. ఇది ఈ రిజర్వేషన్ ప్రకారం మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరిగింది. సెలక్షన్ ఆఫ్ ది సీట్స్ అనేవి ఉంటుంది. సో కమింగ్ టు ది ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తే 17th జూన్ నుంచి స్టార్ట్ అయ్యి 10th జూలై వరకు పేపర్ ఆన్లైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాల్ టికెట్స్ 17 జూలైలో డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పటి నుంచి 21 జూలై వరకు ఉంటుంది. 21 జూలైనే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ సెంటర్లో ఉంటుంది. అండ్ అడ్మిషన్స్ వచ్చేసి కంప్లీట్‌గా ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్‌లో చేసుకుంటే మనం ఎవరైతే సెలెక్ట్ అయినామో వాళ్ళందరికీ ఆన్లైన్‌లో వాళ్ళు లిస్ట్ అప్లోడ్ చేస్తారో ఆ లిస్ట్‌లో చెక్ చేసుకొని మనకి ఈమెయిల్ కానీ, ఎస్ఎంఎస్ కానీ నోటిఫికేషన్ ఇస్తారు. నోటిఫై చేస్తే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్‌లో మనం రాసిన ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి. క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఇన్స్టిట్యూట్స్‌కి అక్కడ రిపోర్ట్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసేసి ఒక 10 మంత్స్ వరకు మన సర్టిఫికేట్ వాళ్ళే డిపాజిట్ చేసుకుంటారు. మనం కంపల్సరీ అక్కడ డిపాజిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్‌కి సంబంధించిన విషయం కాబట్టి అది 10 మంత్స్ కోర్సు. ఫుల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు సర్టిఫికేట్లు ఒరిజినల్ తీసుకుంటారు. అండ్ ఆల్ క్యాండిడేట్స్ మ్యాండేటరీ అనమాట అటెండెన్స్ అనేది. సో ప్రతి క్లాస్‌కి అటెండ్ కావాలి. ప్రతి క్లాస్‌లో కూడా బయోమెట్రిక్ తీసుకుంటారు. సో దీనికి కంపల్సరీ. ఇన్ కేస్ ఎవరైనా ఫెయిల్ అయితే రస్టికేటెడ్ చేయడానికి కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా పంపించేస్తారు. అది ఇక్కడ మెన్షన్ చేశారు. ఆలోచించుకోండి ఫస్ట్. తర్వాత అక్కడికి వెళ్ళేసి నేను ఉండను అనుకుంటే సరిపోదు. అండ్ కమింగ్ టు ఏమేమి సర్టిఫికేట్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ అంటే మనకి ఎస్ఎస్సిలోనే ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి సరిపోతుంది. అండ్ ఎస్ఎస్సి మేము 10th క్లాస్ ఎంఆర్ఓ నుంచి కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో ఈ సెపరేట్ కాకుండా ఈ మనకి కమ్యూనిటీకి డేట్ ఆఫ్ బర్త్కి ఒకటే ఉంటుంది. అండ్ లేటెస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. అది 23 నుంచి 24 ఇయర్లోది. అండ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ప్రొఫెషనల్ డిగ్రీ ఇవి. అండ్ సిఎంఎం అండ్ ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్, టీసీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది లాస్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్‌కి వాళ్ళ ఫిజికల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అది కాకుండా ఆధార్ కార్డ్ జిరాక్స్, డిజేబుల్డ్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్‌కి అండ్ 3 పాస్‌ఫోటో సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళాలి. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ మనం సబ్మిట్ చేస్తే కౌంటర్‌లో వాళ్ళు మనకి డిపాజిట్ చేసేసి మనకి ఒక యూనిక్ ఐడి ఒక రోల్ నెంబర్ అక్కడ మనకి రిజిస్టర్ చేస్తారు. దాని ప్రకారం మనం మళ్ళీ అక్కడ నుంచి కంప్లీట్ అయిన తర్వాత తీసుకొని రావచ్చు. సో తెలంగాణలోని ఎవరైతే ఇన్ కేస్ ఎవరన్నా సివిల్ సర్వీస్ కోచింగ్ ఎప్పుడన్నా తీసుకొని ఉంటే వాళ్ళు ఎవ్వరు కూడా ఎలిజిబుల్ కాదు. ఇది ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ తెలంగాణ. ఆంధ్ర వాళ్ళు అలా లేదు. ఓన్లీ తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. అది 33 డిస్ట్రిక్ట్స్‌లో. అండ్ ఇన్ కేస్ ఎవరన్నా 12 టీజీఎస్సీ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్‌లో కానీ 5 మంత్స్ కోర్స్ కానీ ఎస్సీ పోలీస్ కానిస్టేబుల్ కానీ స్పెషల్ కోర్సు గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో ఇలాంటివి తీసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే సివిల్ సర్వీస్ కాబట్టి అది వేరు ఇది వేరు కాబట్టి ఓన్లీ సివిల్ సర్వీస్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. అది మరి. సో ఇది తెలంగాణ స్టడీ సర్కిల్‌లోని కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది. డోంట్ మిస్ ది ఛాన్స్.
ఇన్ కేస్ ఏదైనా హెల్ప్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. ఎగ్జామ్ టైపే కాదు, ఆన్లైన్ విషయం కానీ, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ, ఇట్లా చదవాలి అనేది కానీ కామెంట్ చేస్తే దానికి రిలేటెడ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.